Hi friends, my dear friends, good evening to everyone. సో రేపటికి డిసెంబర్ 11కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను మొట్టమొదటిగా ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. తర్వాత నిఫ్టీకి వెళ్తాను. తర్వాత వాటికి సంబంధించిన లెవెల్స్ కూడా ప్రాపర్గా గీసిస్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ని గీసిస్తాను. ఓకే, వాటిని బట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. చూడండి, ఈ మార్కెట్లో ఎక్కువ మంది నాకు ఫోన్ చేస్తున్నారు. మార్కెట్లో మేము ఎక్కువగా వేరే వాళ్ళకి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తున్నాము, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మాకు కన్సిస్టెంట్గా డబ్బులు రావట్లేదండి అని మీరు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మన అనాలిసిస్ని డైలీ మీరు ఫాలోఅప్ చేయండి. ఎక్కువ శాతం కూడా మన ఛానల్ను చూసి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆప్షన్స్లో తక్కువగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మన అనాలిసిస్ అనేటువంటివి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీకు అద్భుతమైన ప్రాఫిట్స్ని బుక్ చేసే విధంగా, మిమ్మల్ని మంచి లాభాల్లో పెట్టే విధంగా మీకు సహాయపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? లేదు, నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రము నాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలి అనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అనాలిసిస్లోకి వెళ్దాం. చూడండి, 3 సార్లు టచ్ చేసేదాన్ని ఎప్పుడైనా సరే మనం ట్రెండ్ లైన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? కన్సిడర్ చేస్తాము 3 సార్లు. ఇదే 3 సార్లు ఒక లైన్ అనేటువంటి టచ్ చేసుకుంటూ పోయింది. అర్థమవుతుందా? ఇక్కడ నిలబడదు, కొన్నిసారి ట్రెండ్ లైను మనం కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? ఓకేనా? 1 2 3 టైమ్స్ టచ్ అయింది. సో రేపటి పరిస్థితి ఇక్కడ మళ్ళీ చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఒకటి ఉంది, చూసారా? చూడండి, ఇది ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఒక యాంగిల్లో చూసినప్పుడేమో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. అర్థమవుతుందా? సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. దానికి చూడు పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ కూడా ఇచ్చి రెసిస్టెన్స్ జోన్ దాకా వచ్చి అక్కడక్కడే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓకేనా? ఈ యాంగిల్లో చూస్తే చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ని టచ్ చేసే విధంగా, ట్రెండ్ లైన్ వచ్చే విధంగా ఉంది. రేపు సమ్ టైమ్స్ డైరెక్ట్గా ఇక్కడ గ్యాప్ అప్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఇలా పైకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. లేదనుకుంటే ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్లోని కొంతమంది ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఈ ట్రెండ్ని బేస్ చేసుకుని ఎంట్రీ చేసేవాళ్ళు, ఎగ్జిట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కదా, సో ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, దీన్ని బట్టి ట్రేడ్ చేద్దాం అనేటువంటి ట్రేడర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఇది రేపు కానీ ఇలా ఫ్లాట్గా ఓపెన్ ఇక్కడ దాకా వచ్చి కన్సల్టేషన్ జరిగి ఇలా కిందకు కూడా వచ్చేయచ్చు, చెప్పలేం. అర్థమవుతుందా? ఒకరు కానీ స్ట్రాంగ్ కాండ్లతో బ్రేక్ కొట్టిందంటే మాత్రం పైకి వెళ్ళొద్దని చెప్పేసి మీరు మైండ్లో పెట్టుకోండి. లేదు, కొన్నిసార్లు ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిన, అసలుకి ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది. ఒక 2-3 డేస్ వరకు మార్కెట్ కిందకి ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇదే విధంగా నిఫ్టీ ఎప్పుడు కూడా 90% 95% వరకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ 3 ఒకే విధంగా ట్రేడ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు దీని పరిస్థితి మనం చూస్తే, ఇప్పుడు లెవెల్స్ని మనం గీసుకుందాం. ఇది ఒక పర్ఫెక్ట్, ఇక్కడ చూడండి, నిన్న చెప్పిన అనాలిసిస్ ప్రకారంగా ఇది పర్ఫెక్ట్గా ఎలా ఉంది. ఇక్కడ నుంచి కానీ చూస్తే మనము 20th కాడి నుంచి మనం చూస్తే అది ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. 15 మినిట్స్ క్యాండిల్లో కానీ మనము అనాలిసిస్ చేస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో పర్ఫెక్ట్గా ఫామ్ చేసుకొని ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఇది బ్రేక్ చేసి ఉంది. ఇది సపోర్ట్ కిందే ఇది కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందా? ఇప్పుడు అవుతుందా లేదా? కానీ రేపు పొద్దున ఎలా ట్రేడ్ అవుతుందో మనం చెప్పలేము. ఓకేనా? ఆ ట్రేడర్స్ అందరూ ఎలా ఆలోచిస్తారని మనం చెప్పలేం కనుక ఇది దీని పరిస్థితి చూస్తే ఈ విధంగా ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఓకేనా? మనము రేపు చెప్తాను మార్కెట్ అయిపోయిన తర్వాత. ఈ విధంగా ఈ లెవెల్ క్రాస్ చేసిందంటే ఇలా కిందకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందంటే ఇలా పైకి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి. సింపుల్ లైన్.
ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వరకు లెవెల్స్కి ఇస్తాను. తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం. తర్వాత ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 నెంబర్స్కి కాల్ చేయండి. ఓకేనా? పింక్ చేయండి, వాట్సాప్లో పింక్ చేయండి. అక్కడ మనం ఖచ్చితంగా ఏ విధంగా ఫర్దర్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకేనా? లెవెల్స్కి ఇస్తాను, అది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాపర్గా గీస్తాను, వాటిని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఒక లెవెల్ని క్రాస్ చేసినప్పుడు ఇంకొక లెవెల్ దాకా వెళ్తాయి మార్కెట్ అనేటువంటిది. అది మీరు మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేస్తే లాస్ రాకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్దాం. సేమ్ నిఫ్టీ కూడా సేమ్ అదే విధంగా ఉంది. చూడండి, రేపు పొద్దున కానీ ఒకేసారి ఇది కూడా ఈ లైన్ బ్రేక్ చేసిందంటే మాత్రము పైకి వెళ్తుంది. ఓకేనా? బ్రేక్ చేసింది పైకి వెళ్తుంది. లేదు అనుకుంటే మాత్రము ఇదిగో సపోర్ట్ జోన్కి ఇక్కడ ఉంది కదా, సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్లో కానీ కిందకి కానీ ఒకరికి ఇలా ట్రేడ్ అయింది అనుకోండి, కిందకి ఇలా కిందకు వచ్చేస్తుంది. అది మీరు పెట్టుకోండి. సో లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే ఫుల్గా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేటువంటి పైకే పోవచ్చు. మనం చెప్పలేము, పైకి వెళ్ళొద్దని నా అభిప్రాయంగా ఉంది. ఓకేనా? పైకి వెళ్ళొచ్చు. దీంట్లో కూడా లెవెల్స్ నోట్ చేసుకోండి. ఇది సేమ్ నిఫ్టీ ఎట్లాగో, సో బ్యాంక్ నిఫ్టీ ఎట్లాగో అది కూడా నిఫ్టీ కూడా అదే విధంగా 95% ట్రేడ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇండెక్స్ ఆప్షన్స్ కదా, ఇవి ఇండెక్స్ కదా, బ్యాంక్ నిఫ్టీ అంటే ఇండెక్సెస్ కదా, అవి వాటికి తగినట్టుగా అవి మనం ట్రేడ్ అవుతాయి. వాటికి తగినట్టుగా మనం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. దీంట్లో ట్రాపింగ్ అనేటువంటిది, బిగ్ ప్లేయర్ గేమ్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. వాటిని ఎలా తట్టుకోవాలి సార్? దీంట్లో ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఏముంటున్నారంటే, ఏమండి మాకు ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలో మాకు సహాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తున్నారు డిస్క్రిప్షన్ నెంబర్కి. నా నెంబర్కి ఫోన్ చేయండి. ఏ విధంగా మీకు లాస్ రాకుండా ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను నేర్పిస్తాను. నా ట్రేడింగ్ సెషన్లో మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో లెవెల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ ప్రకారంగా ట్రేడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన ఛానల్లో ఇవే కాదు, బ్యాంక్ నిఫ్టీయే కాదు, సో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ఒకటి, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్ ఒకటి, రేపటి ఇంట్రాడే స్టాక్స్ ఒకటి, నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మరలా కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో మార్కెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. అందరం చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం. అందరూ లాస్ రాకుండా నాతో కలిసి ట్రేడ్ చేసుకోవాల్సిందిగా నేను మీకు సహాయం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.